హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BK29. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎలక్ట్రికల్ బిల్లు మొబైల్ యాప్ ఉపయోగించి ఏ విధంగా కట్టుకోవాలనేది చూద్దాం. ఎందుకంటే చాలా కాలంగానే ఫోన్పే, గూగుల్ పే రకరకాల పేస్ ఉన్నాయి, కానీ అందువల్ల ఇప్పుడు పే చేయడానికి అవ్వట్లేదు అన్నమాట. మన ఎలక్ట్రికల్ RBI రూల్ ప్రకారం ఇప్పుడు మనకి మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అవుతుంది. మన దీనికోసం అంటే మనం గూగుల్ పేలోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది కట్టుకోవాలన్నమాట. అది ఏ విధంగా కట్టుకోవాలనేది చూద్దాము. దాంట్లో ఉండే ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయని కూడా చూద్దామన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నన్ను ఏమైనా అడగాలనుకుంటే. అలాగైనా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరికొంతమంది షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ముందుగా మన మొబైల్ ఓపెన్ చేస్తే చూడండి, గూగుల్ పే స్టోర్ ఎక్కడ ఉందో, ప్లే స్టోర్ ఇక్కడ కనిపించింది కదా. ప్లే స్టోర్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది, చూసారు కదా. ఈ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే మనం చూడండి పైన సెర్చ్ యాప్ బార్ అండ్ గేమ్స్ చూపిస్తుంది కదా, అక్కడ మనకి ఈస్టర్న్ పవర్ అనేసి మనం టైప్ చేయడం ద్వారాగా మనకి అక్కడ చూపిస్తూ చూడండి, చూసాం కదా. పైన ఈస్టర్న్ పవర్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేయగానే ఇలాగ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట. ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ అన్నమాట. ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది, ఈస్టర్న్ పవర్ ఆల్ ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్ ఆర్ ఆన్ ప్లేస్ అని. మనకి లాంగ్వేజ్ ఏదైతే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మనం డౌన్ చేసుకుంటాం. తర్వాత మనకి ఇంకే అవసరం లేదు, స్కిప్ కొట్టేసి సరిపోద్ది. చాలామంది ఏంటంటే క్లిక్ పే ఒకటి ఉంటుంది, లాగిన్ ఒకటి ఉంటుంది అన్నమాట. క్లిక్ పే అయితే ప్రతిసారి సర్వీస్ నెంబర్ కొట్టుకోవాలి, అది కాకుండా లాగిన్ అయితే కొడితే ఇలా ఫోన్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఓటీపీ అడుగుతుంది అన్నమాట. ఓటీపీ మనం ఎంటర్ చేస్తే మనకి ఫీచర్స్ అనేవి మొబైల్లో ఏటేటి ఉన్నాయి అనేది కూడా క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాం చూడండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని అడుగుతుంది. ఇలా వెరిఫైడ్ అనగానే ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అలౌడ్ కొట్టిన తర్వాత చూడండి యాడ్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మన ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ మీదకి అక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, నాకు తెలిసిన ఏదో ఒక నెంబర్ కొడతాను అన్నమాట. అయితే చూసారు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే అందులో ఒక నెంబర్ అనేది రాంగ్ కొట్టాను అనమాట. అలా చూపిస్తామన్నమాట. అప్పుడు కరెక్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అక్కడ 3 కొట్టాలన్నమాట. ఓకేనా, ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడిస్తే మనకి రిజిస్టర్డ్ అని వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చూడండి సర్వీస్ నెంబర్ అనేది. మరి బ్యాక్ వస్తే బిల్ పేలోకి వెళ్తే చూడండి అక్కడ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది. ఆ సర్వీస్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 4,290 రూపాయలు ఉంది బిల్ చూపిస్తుంది, చూసారా. డ్యూ డేట్ కూడా ఉంది చూడండి కిందన 15వ తారీఖు 11/2025 అని. యూ బిల్ మన బిల్ యొక్క డీటెయిల్స్ కానీ మిగతా ఏవి కావాలన్నా కూడా ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనకి బిల్కి సంబంధించి ఏ ఛార్జెస్ పడుతున్నాయి ఏటేటే అన్ని విషయాలు కూడా ఇక్కడ క్లారిటీగా బిల్లు రూపంలోనే కనిపిస్తుంది. దాని కిందనే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మనకి 2 months బిల్ కట్టాలనుకోండి, ఫైన్తో కట్టాలన్నప్పుడు చూడండి ఇక్కడ RC 100 అని వచ్చింది, చూసారు కదా. అక్కడ RC పై క్లిక్ చేయగానే మనకి 100 అనేది యాడ్ అయింది, చూసారు కదా. 4,390కి మామూలు టైంలోని 1 సింగిల్ మంత్ బిల్లుకి అవసరం లేదు. బిల్ పేలోకి వెళ్తే మనకి ఇలా రకరకాల గేట్వేలు ఉంటాయి అన్నమాట, ఏవైనా ఉపయోగించుకోవచ్చు. అవి కేవలం పేర్లు మాత్రమే. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యూపీఐ చూడండి, యూపీఐ కనిపిస్తుంది ఆప్షన్. ఇందులోనే యూపీఐ ఆప్షన్లోకి వెళ్తే యూపీఐ అడుగుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఎలాగైనా వస్తుంది కదా మొబైల్ నెంబర్ కానీ యూపీఐ కానీ, ఏదైతే మనం యూపీఐకి లింక్ అయ్యి ఉన్నాయో మన మొబైల్ నెంబరు, ఆ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు. లేదంటే యూపీఐ లేదా అక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆ ఏ యాప్ అయితే యూపీఐ యూజ్ చేస్తానో అందులోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా, తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళి మన పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ హిస్టరీలోకి వచ్చిందా లేదనేది మన సర్వీస్ నెంబర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఏ మంత్ ఎంత కట్టమంది. ఇక్కడ ఒక ఇన్ కేస్ కనిపించలేదు అనుకోండి, లేదా మన బిల్ పే చేసిన ఎర్రర్ కానీ వచ్చినా కూడా కొన్నిసార్లు అప్డేట్ అవ్వడానికి 3 days ఇలా పడుతుంటాయి అన్నమాట. ఇన్ కేస్ అప్పుడు కూడా రాకపోతే మనం 1912కి కాల్ చేసి కంప్లైంట్ అవ్వచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే
లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్.